మీ హయాంలో 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. అరాచకం, అన్యాయాలు మొత్తం అంతా చేశారు. ఇప్పుడు ఈళ్ళు చూడండి 7 నెలల్లో, 8 నెలల్లోనే వాట్సాప్ గవర్నర్స్ అట 161 అనుబంధాలకు పౌర సేవలకు సంబంధించి అన్నీ కూడా వాట్సాప్‌లో వాళ్ళు అద్భుతంగా ఎవ్వరు కూడా కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా తీసుకొచ్చే విధంగా ఎళ్తున్నది. కూటమి దూసుకుపోతుంది అని. ఇప్పుడు వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెబుతాడని చెప్పి ఆ సామెత చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ బాగా చక్కగా సరిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లేకపోతే అందరూ కూడా అదే నిజం అనుకుంటారని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇప్పుడేదో కొత్తగా మొదలుపెట్టి వాళ్లే క్రియేట్ చేసి వాళ్లే ప్రజలందరికీ అందజేస్తున్నట్లుగా ఈరోజు చెప్తున్నారు. మీకు తెలుసో తెలీదో ముందు ఒకసారి ఈ వీడియో చూడండి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్కి బాటలు వేయడం జరిగింది. వాట్సాప్ లో గ్రామ వార్డు సచివాలయాల శాఖను సూచించే మొబైల్ నెంబర్ కు కేవలం హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టి అందుతుంది. అలాగే నవరత్నాల పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా, లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్లో అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికి తోడు ఈ సేవల కోసమే ఒక మొబైల్ నెంబర్ ను కేటాయించి ఆ నెంబర్ కు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్ ను ఇప్పుడు చెప్పండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 2023లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పైలట్ ప్రాజెక్ట్గా ఆ రోజున ఏం చేసుకున్నారంటే దీన్ని జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఫ్రీగా క్యాస్ట్, ఇన్కమ్, 1Bలు, అడంగల్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫ్రీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఎవరైతే అప్లై చేసుకుంటారో రమేష్ గారు కూడా అప్లై చేసుకున్నప్పుడు కాదు ఓకే రమేష్ గారు పోను మంచి కార్యక్రమం చేపట్టారు కానీ దానికి కూడా పేరు యాడ్ చేస్తారా జగనన్న సురక్ష అని? ఇది కాదండి, యాక్చువల్గా జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆ రోజు అందజేయడం జరిగింది. అందజేసేటప్పుడు ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసినప్పుడు ఆ వెబ్సైట్ లో గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ లో వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉందా లేదా అని ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కనుక మనం వాట్సాప్ నెంబర్ ఉంది అంటే ఆ రోజే సర్టిఫికేట్ ఎవరైతే డెలివరీ అవ్వాలో వాళ్ళకి సర్టిఫికేట్ ఆ రోజే జనరేట్ అయ్యి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి వెళ్ళి ఓకే మీరు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. పర్లేదండి, ప్రజలకు పనికొచ్చేది ఎవరు చేస్తాయండి? మీరు ఏంటి మీరు ఇంట్లో అలా కాదు కదండి. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ ఏదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే క్రియేట్ చేసిన మీ దగ్గర ఎందుకు ఆగింది? ప్రభుత్వం మాత్రమే కాదండి, మీ దగ్గర ఎందుకు ఆగింది? అది ఎందుకు అమలు చేయలేకపోయారు? మా దగ్గర ఆగలేదండి, అదే చెప్తున్నా నేను. నన్ను చెప్పనివ్వకుండా మీరు మధ్య మధ్యలో అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది మా దగ్గర ఆగల. ఆ రోజున వెబ్సైట్ లో అది క్లిక్ చేస్తే వాట్సాప్ నెంబర్ ఉంది అని చెప్పి మనం పెడితే ఆ వాట్సాప్కి అది వెళ్ళిపోద్ది. కానీ ఏంటంటే ట్రయల్ పీరియడ్గా ఆ రోజున ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆ ట్రయల్ మోషన్లో చూడటం జరిగింది. చూసిన తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమంలో రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్లో ఎవరు కూడా అసలు సర్టిఫికేట్ అప్లై చేయకుండానే వాళ్ళు అడిగితే డైరెక్ట్గా రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ అని చెప్పి ఆ సర్టిఫికేట్ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ వెళ్ళిపోయేదండి. దీన్ని 90% ఆఫ్ డేటా ఈ రోజున ఆ వాట్సాప్ సర్వర్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరన్నా గతంలో చదువుకోకుండా ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోకపోతే వాళ్ళ డేటా మాత్రమే లేదు. ఈ రోజున దాన్ని పట్టుకుని మేమేదో వాట్సాప్ గవర్నెన్స్ కొత్తగా క్రియేట్ చేసి ప్రజలకు అందజేస్తున్నాం, ప్రజలకి 161 సర్వీసుల్ని మేము ఫ్రీగా వాట్సాప్ ద్వారా ఇస్తున్నామని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సరే, ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు సిద్ధాస్తులు, దానికి ముందుంటారు, మేమేం కాదనం. కానీ కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే ఇది తయారు చేసింది, వాళ్ళు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మేమే చేసామనేది తప్పు. అది అది కాదండి. ఇవన్నీ కూడా ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండవు, పార్టీలు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇది టెక్నికల్ ఇష్యూలు. మీరు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఇప్పుడు అదే వర్మ గారు ఆ టెక్నికల్ ఇష్యూస్ లోనే ఒక క్యాష్ సర్టిఫికేట్ గతంలో అప్లై చేస్తే విఆర్ఓ సిగ్నేచర్ ఉండాలి, ఆర్ఐ సిగ్నేచర్ ఉండాలి, ఆ తర్వాత ఎంఆర్ఓ సిగ్నేచర్ ఉండాలి. కానీ ఈ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత విఆర్ఓ సిగ్నేచర్ తీస్తారు. ఎందుకంటే రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ లో ఆటోమేటిక్ గా
అది మళ్ళీ డైరెక్ట్ ఎంఆర్ఓ గారికి వెళ్ళిపోద్ది. పాత సర్టిఫికేటే కాబట్టి ఆ సర్టిఫికేట్ మళ్ళీ జనరేట్ అయిపోయి ఓకే. వాట్సాప్ కి ఓకే. వెళ్ళిపోద్ది. ఓకే రమేష్ గారు ఏంటి పెద్దిరెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నారు, కావస్తే నన్ను శిక్షించు, కావస్తే నన్ను అరెస్ట్ చేయనట్లుగా ఇండైరెక్ట్ గానే చెప్తున్నాడు ఆయన. ఏంటి